హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మిర్చి బజ్జీ, బయట బండి మీద అమ్మే మిర్చి బజ్జీని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అందులోనూ ఆనియన్స్ తోటి మిర్చి బజ్జీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. కానీ చేసుకోవాలంటే కొంచెం కష్టము, కుదురుతుందో కుదరవో అనుకుంటారు కదండి. ఇంకా ఆ డౌట్ మీకు అవసరం లేదు. ఇలా గనక చేశారంటే చక్కగా కుదురుతాయండి. దీని కొరకు మామూలు మిర్చి కంటే ఇలా బజ్జీ మిర్చీలు ఉంటాయి కదండి, ఆ బజ్జీ మిర్చీలు ఒక పావు కేజీ తెచ్చుకోండి. ఇంటి వెళ్ళిపోదు మొత్తం తినొచ్చు కమ్మగా. అదే మనం బయట తెచ్చుకోవాలంటే వందలు అవుతాయండి. ఇంట్లో సింపుల్గా తక్కువ ఖర్చులో మనకు కావాల్సినంత మంచిగా మనం తయారు చేసుకొని తినొచ్చు. చూసారు కదా, మిర్చి అన్నీ కడిగి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత శనగపిండి తీసుకున్నాను, అందులో ఉప్పు వేసాను రుచికి సరిపడా. కొంచెం సోడా ఉప్పు వేయండి. సోడా ఉప్పు ఎక్కువ వేయొద్దండి, వేయకపోయినా పర్వాలేదు, పొంగుతూ కూడా వస్తుంటాయి. కొంచెం లైట్గా వేయండి, ఎందుకంటే క్రిస్పీగా వస్తాయని. కొంచెం ఒక చిటికెడు వేస్తే చాలు. అవి వేసిన తర్వాత నేను ఇంకేం వేయలేదండి. ఇలా వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. మొత్తం ఒకేసారి పోస్తారంటే జావ అయిపోతుంది. మళ్ళీ మిర్చికి పిండి ఎక్కువ అంటుకోకపోతే ఉబ్బినట్టు రావు, కాబట్టి నీళ్ళుగా అస్సలు కలుపుకోవద్దు. జారుడుగా, ఎలా అంటే ఒక మనకి దోశ పిండి ఎలా ఉంటుందో అలా రావాలి. అలా వచ్చినప్పుడే బజ్జీలు చక్కగా కుదురుతాయి. మరీ చిక్కగా కాకుండా, మరీ నీళ్ళుగా కాకుండా మధ్యస్థంగా పిండి కలుపుకుంటే బజ్జీలు ఎలా వేసినా కూడా ఉబ్బుతూ చక్కగా క్రిస్పీగా కమ్మగా ఉంటాయి. చూసారు కదా, సేమ్ మనకి దోశ పిండి టైప్లో కలిపాను. ఇప్పుడు ఈ మిరపకాయలని ఇలా మధ్యకి కట్ చేసి పొడవుగా లోపల ఉన్న విత్తనాలను తీసేస్తున్నాను. ఆ విత్తనాలని కావాలంటే ఉంచుకోవచ్చు, కానీ పిల్లలు తినాలంటే కొంచెం ఇబ్బంది కదా. మా పిల్లలు అయితే విత్తనాలు ఉంటే తినరు, అందుకే నేను విత్తనాలు తీస్తాను. లేదు కారంగా కూడా తినగలుగుతాం, స్పైసీగా బాగుంటుందంటే మాత్రం విత్తనాలు తీయపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఈ పెద్ద మిర్చిలే కాబట్టి ఎక్కువ కారం అయితే ఉండవు. ఇలా వద్దనుకునే వాళ్ళు ఇలా మొత్తం తీసేయండి. ఇంకా లోపల కూడా ఏం పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. కొంతమంది మనకి చింతపండు గుజ్జు అలా పెడుతూ ఉంటారు, నేను అది కూడా పెట్టలేదు. డైరెక్ట్ ఇలా పిండిలో ముంచేసి నూనెలో వేసేసాను. చాలా సింపుల్ అండి ఇవి చేసుకోవడం. చూసారా, ఎలా బయట బండి మీద కొనుక్కుంటే బజ్జీలు ఎలా ఉంటాయో అంతకంటే డబుల్ టేస్ట్ తోటి వచ్చాయి. అంత బాగున్నాయండి, కమ్మగా. వెనక ఒక్కటి కూడా మిగిలకుండా లాగిచ్చేసారనమాట. ఇలా కొంచెం ఎరుపు రంగులో వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, ఎప్పుడెప్పుడు తినాలని. తప్పకుండా మీరు కూడా బజ్జీ మిర్చి తీసుకొచ్చుకొని ట్రై చేయండి. కమ్మగా వానలు పడేటప్పుడు వేడివేడిగా మిర్చి బజ్జీలు వేసుకొని తింటే ఆహా, చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిగో చూడండి, ఈలోపు నేను ఆ బజ్జీలు వేగేలోపు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి అలానే కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. ఇంకో ఇలా కట్ చేసినప్పుడు లోపల పిండి ఉంది కదా, అది వద్దనుకుంటే తీసేసుకోండి. లేదు కావాలి అనుకుంటే కారం తగలకుండా ఉంటుందంటే లోపల కూడా ఉంచేసుకొని ఇలా మధ్యకి కట్ చేసి బజ్జీని ముందుగా తరిగి పెట్టుకున్న సన్నని కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కల్ని మధ్యలో పెట్టేసి నిమ్మకాయ బద్ద ఇచ్చామంటే, నిమ్మకాయ పిండుకొని తింటే ఆహా, ఇంకా రుచి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి తినే దగ్గర 4 తింటామండి. బయట వేయించిన నూనెలోనే వేయిస్తూ ఉంటారు, అలాంటివి తెచ్చుకొని తినే కంటే సింపుల్గా ఇలా ఇంట్లోనే వర్షాలు పడేటప్పుడు వేడివేడిగా చేసుకొని తినొచ్చు. లేదంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా చేసి పెట్టచ్చు వాళ్ళు వచ్చేలోపు. చూసారు కదా ఫ్రెండ్స్, బయట బండి మీద అమ్మే ఆనియన్ మిర్చి బజ్జీని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.